మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గ్రామం తిరగడం వల్ల లేట్ అయ్యాం. మరి ఏదేమిటి కూడా ఇదే రోజున ఎన్నికలు జరగబోతున్నాయి. మరి మీ అందరి తాలూకు ఆశీర్వాదాలు కోరాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల కాలంలో జగనన్న ప్రభుత్వంలో మనం ఎక్కడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అలా ఏ పార్టీ అనవసరం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి వాలంటీర్ని వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళకి ఏం కావాలో కొనుక్కొని నేరుగా జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. ఇదే కాకుండా బోర్డు పథకాలు, అమ్మఒడి పథకం గురించి ఒకసారి చెప్పాలి. ఈరోజు పిల్లలు చాలా మంది ఉన్నారు. మీ గ్రామంలో చాలా మందికి అమ్మఒడి వస్తుంది. అమ్మఒడి తనకు ఉద్దేశం అందరూ తెలుసు. మన పిల్లలు బాగా చదువుకోవాలి, మన పిల్లలు బాగా చదవాలంటే బడికి వెళ్ళాలి. బడికి వెళ్ళాలంటే తల్లి పంపించాలి. కనుక తల్లికి మరి జగనన్న అమ్మఒడి ద్వారా మొదటి సంవత్సరం 15,000 ఇచ్చాం. రెండో ఏడాది 13,000 ఇస్తూ 2,000 రూపాయల స్కూల్ డెవలప్మెంట్కి ఇచ్చాం. ఈ రోజు మీ గ్రామంలో చాలా మందికి అమ్మఒడి పథకం వస్తుంది. కేవలం ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇవ్వట్లేదు. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే పిల్లలు బడికి వెళ్తున్నారో బడికి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లల యొక్క తల్లికి మనం ఇస్తున్నాం. ఒక్కసారి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మన పిల్లలు బడికి వెళ్తే ₹1 సరే పైసా చంద్రబాబు ఇచ్చారని చెప్పి ఆలోచన చేయాలి. కానీ మన జగనన్న పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళు ఏ పార్టీని మనకు అనవసరం, మనకి వాళ్ళు చదువుకుంటే చాలు, వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో మీ అందరితో ఆశీస్సుతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఇప్పుడు 15,000 ఇస్తున్నారో దాన్ని 2,000 రూపాయలు పెంచుతూ 17,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మరి మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుందమ్మా.